హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్ఏపి యూట్యూబ్ ఛానల్. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియో మనం ఏం చేసాం, అదే టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి దానికి కంటిన్యూషను. లాస్ట్ జస్ట్ ప్రీడిఫైన్ టేబుల్ ఒకటి చూసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ టేబుల్ క్రియేట్ చేసే ముందు టేబుల్ ఏంటిది, దానికి క్రియేట్ చేసే ముందు ఏమేమి తెలుసుకోవాలి అవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం టేబుల్ అంటే ఏం చూద్దాం. టేబుల్ అంటే table is nothing but collection of rows and columns, means fields and records. Columns represents fields information and row represents the records or data. మనకు టేబుల్లో వచ్చేసి ఆ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా, ఆ రోస్ అండ్ కాలమ్స్లో మనకు వచ్చేసి ఈ రోస్ అండ్ కాలమ్స్లో ఇక్కడ C11 ట్రాన్సాక్షన్ మీకు ఆల్రెడీ ఈ ట్రాన్సాక్షన్ చెప్పాను. C11లోకి వెళ్తే మనకి ఇక్కడ టేబుల్లో ఎలా చూపించవచ్చు అని చెప్పేసి EBAK డిస్ప్లే. దీంట్లో ఫీల్డ్స్ అవి రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఉంటాయంటే, దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. సో దాన్ని బట్టి మీకు ఆ టేబుల్ అనేది ఎలా ఉండిద్ది అనేది మీకు అర్థమైంది. ఇక్కడికి వెళ్ళి డిస్ప్లేకి వెళ్ళి ఎగ్జిక్యూట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైమింగ్ ఏంటంటే మీరు ఒకసారి చూడండి ఇది ఎట్లా ఉండిద్ది అనేది. ఇవి రోస్ అండ్ కాలమ్స్ అనమాట. ఇవి కాలమ్స్ బిఎల్ఎన్, ఇయర్ డేటా, ఏఎన్ఎం, ఈఆర్జేటీటీ, ఏఎన్జిటి ఇవన్నీ కాలమ్స్. ఇవి రోస్. సో టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ మీన్స్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్. వీటినేమో ఫీల్డ్స్ అంటాము, వీటిని ఈ కాలమ్ లెవెల్లో ఉండే వీటిని ఫీల్డ్స్ అంటాము, వీటిని రికార్డ్స్ అంటాము. సో కలెక్షన్ ఆఫ్ ఈ కాలమ్స్, ఈ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్ కలెక్షన్ ఆఫ్ ఇదేమైతే టేబుల్ ఇది అనమాట. కాలమ్స్ రిప్రజెంట్స్ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రో రిప్రజెంట్స్ ద రికార్డ్స్ ఆర్ డేటా. ఇది కాలమ్స్ ఏమో, ఇది కాలమ్స్ రిప్రజెంట్స్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్, ఫీల్డ్ గురించి చూస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదేమంటే రికార్డ్ డేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో అది టేబుల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ డొమైన్. ఏంటంటే వీటి గురించి తెలుసుకోవాలి ముందు, ఎందుకంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇవి మనం యూజ్ చేస్తాము అందువల్ల వీటి గురించి చెప్తున్నాను అనమాట. వాట్ ఈస్ డొమైన్ అని చూద్దాం. డొమైన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ స్పెసిఫైడ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఇన్ ఏ టేబుల్. ఎగ్జాంపుల్. సో ఈ డొమైన్ అనేది ఏంటంటే, డొమైన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ స్పెసిఫైడ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ ఫీల్డ్. ఇది అనేది మనం ఫీల్డ్ అనుకున్నాం కదా, ఈ కాలమ్స్లో ఉండే వాటిని ఫీల్డ్ అనుకున్నాం కదా. ఈ ఫీల్డ్ యొక్క టెక్నికల్ ఇన్ఫర్మేషన్, ఈ ఫీల్డ్ యొక్క టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లంటే, ఈ ఫీల్డ్ అనేది ఏంటి, దీనికి సంబంధించిన డేటా టైప్ కానీ, దీని లెంగ్త్ కానీ, దీని వాల్యూ కానీ, దీని రేంజ్ కానీ, ఇట్లా వాటి గురించి తీసుకుంటాం. ఇదేముంది ఇక్కడ ఈఆర్ డేట్ అని తీసుకున్నాం. ఈఆర్ డేట్ అనేది ఏంది, ఇది డేట్ ఫార్మాట్. సో ఈ డేటా టైప్ వచ్చేసి డేటా టైప్ ఉంటుంది. సో దీని లెంగ్త్ ఎంత ఉంటుంది, మళ్ళీ దీని వాల్యూ రేంజ్ ఏంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ డొమైన్ అనే దాంట్లో వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో దాని డొమైన్, ఈ డొమైన్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇక్కడ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. దీంట్లో వచ్చేసి ఈ డేటా టైపు, లెంత్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ స్పెసిఫై చేశాం కదా. ఇవి నథింగ్ బట్ డొమైన్ అనమాట. క్రియేట్ చేసేటప్పుడు మీకు అర్థమైంది ఇది ఎట్లా తీసుకున్నామో ఏందని చెప్పేసి. సో నెక్స్ట్ వాట్ ఈస్ డేటా ఎలిమెంట్. డేటా ఎలిమెంట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. డేటా ఎలిమెంట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ స్పెసిఫైడ్ సిమాంటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ ఫీల్డ్ లేబుల్, హెడ్డింగ్. సో ఈ విచ్ స్పెసిఫైడ్ సిమాంటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫీల్డ్. ఇది ఈ ఫీల్డ్ ఇందా మనం చూసాం కదా, ఈ ఫీల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లేబుల్ ఏంది, హెడ్డింగ్ ఏంది, దీన్ని ఎట్లా తీసుకుంటున్నాము ఏందని చెప్పేసి ఈ డేటా ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంది కదా మనకి. డేటా ఎలిమెంట్ దీనికి సంబంధించిన సిమాంటిక్ ఇన్ఫర్మేషన్, దీన్ని డేటా ఎలిమెంట్ అంటాము. సో నెక్స్ట్ ఈ డేటా ఎలిమెంట్ అయిన తర్వాత వాట్ ఈస్ డెలివరీ క్లాస్. సో ఆ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం డెలివరీ క్లాస్ అని కూడా ఇచ్చేస్తాము. ఈ డెలివరీ క్లాస్ అంటే ఇట్ డిఫైన్స్ విచ్ టైప్ ఆఫ్ టేబుల్ ఇట్ ఈస్ అండ్ విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఇట్. ఈ అప్లికేషన్ టేబుల్, మాస్టర్ ట్రాన్సాక్షన్ డేటా, కస్టమైజింగ్ టేబుల్. సో ఈ డిఫరెంట్ ఉంటాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ డెలివరీ క్లాస్ అనేది జస్ట్ గుర్తుపెట్టుకోండి. లోపల టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం డెలివరీ క్లాస్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. ఇట్ డిఫైన్స్ విచ్ టైప్ ఆఫ్ టేబుల్ ఇట్ ఈస్ అండ్ విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఇట్.
ఆ టేబుల్ టైప్ ఏంది అంటే ఆ టేబుల్ టైప్ ఏంది మళ్ళీ దాంట్లో విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఇట్, ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే ఏ అనేది ఒక ఉంటుంది, సి అనేది ఒకటి ఉంది. అప్లికేషన్ టేబుల్ మాస్టర్ ట్రాన్సాక్షన్ డేటా, సి కస్టమైజింగ్ టేబుల్. ఈ మాస్టర్ డేటా అంటే ఏంది, ట్రాన్సాక్షన్ డేటా అనేది టేబుల్ క్రియేట్ చేసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ వాట్ ఈస్ డేటా క్లాస్. సో డేటా క్లాస్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇవన్నీ యూజ్ చేస్తాం. అప్పుడు ఏంటంటే మీరు ఈ డేటా క్లాస్ అని తీసుకుని డెలివరీ క్లాస్ అని ఇట్లా తీసుకుంటున్నాము ఏందని మీకు అర్థం కాదు కదా. అందుకే ముందుగా ఒకసారి చూద్దాము ఇది, తర్వాత అవి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్ డిఫైన్స్ వేర్ ఇట్ నీడ్ టు బి ప్లేస్డ్ ఇన్ డేటాబేస్. ఈ డేటా క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే అది టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్ డిఫైన్స్ వేర్ ఇట్ నీడ్ టు బి ప్లేస్డ్ ఇన్ డేటాబేస్. ఈ డేటాబేస్లో మన టేబుల్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి అనే దానికోసం ఇది యూజ్ చేస్తాం అనమాట. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి, APPL0, APPL1, APPL2 అనేవి. APPL0 అంటే మాస్టర్ డేటా ట్రాన్స్పరెంట్ టేబుల్స్ అని, APPL1 అంటే ట్రాన్సాక్షన్ డేటా అని, APPL2 అంటే ఆర్గనైజేషన్ అండ్ కస్టమైజింగ్ డేటా అని. వీటిలో మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. డేటా క్లాస్ అనేది టేబుల్ క్రియేట్ చేస్తూ వీటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అది క్రియేట్ చేసేటప్పుడు మీకు అర్థమైంది. వాట్ ఈస్ సైజ్ కేటగిరీ. ఈ సైజ్ కేటగిరీ కూడా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు సైజ్ కేటగిరీ అని కూడా యూజ్ చేస్తాం. సైజ్ కేటగిరీ డిఫైన్స్ ద ఎక్స్పెక్టెడ్ స్పేస్ రిక్వైర్డ్ ఫర్ ద టేబుల్ ఇన్ ద డేటాబేస్. సో మనకేంటంటే ఒక టేబుల్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ సైజ్ కేటగిరీ అనేది డిఫైన్ చేస్తే కనుక మనకి డేటాబేస్లో ఎంత స్పేస్ మనకి కావాలి అని చెప్పేసి దీంట్లో డిఫైన్ చేసుకుంటాం. దాన్ని సైజ్ కేటగిరీ అంటాం. ఇవి చేసేటప్పుడు ఈ మళ్ళీ ఇదొకటి చేస్తాము. మళ్ళీ మనం టేబుల్ క్రియేట్ చేస్తాము ప్రైమరీ కీ అనేది కూడా యూజ్ చేస్తాం అనమాట. అసలు ప్రైమరీ కీ అనేది ఏంటంటే యూనిక్ అండ్ నాట్ నల్. ఇట్ వోంట్ ఎలోస్ డూప్లికేట్స్ అండ్ నల్ వాల్యూస్. ఇది యూజ్డ్ ఇన్ రిలేషన్షిప్ ప్రాపర్టీస్. యాక్చువల్గా దీన్ని ఏంటంటే మనం ఒక ఫీల్డ్ని ప్రైమరీ కీగా డిఫైన్ చేసాము అంటే ఇట్ వోంట్ ఎల్లో డూప్లికేట్స్. ఇప్పుడు ఒక నేమ్ ఇచ్చామనుకోండి డూప్లికేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ అకౌంట్ చేసేటప్పుడే డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అంతేగాని రోల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు స్టూడెంట్స్ నెంబర్స్ తీసుకున్న నేమ్స్ అనేవి సేమ్గా ఉండొచ్చు, కానీ రోల్ నెంబర్స్ అనేవి డిఫరెంట్ యూనిక్గా ఉంటాయి అనమాట. యూనిక్ అండ్ నాట్ నల్. అదేంది జీరో కాకూడదు, అది నల్ కాకూడదు. నల్ అంటే నథింగ్ బట్ అది జీరో లాగే, ఇంకా అది జీరో కాకూడదు. అంటే రోల్ నెంబర్ అనేది జీరో అనేది ఉండదు కదా, బ్యాంక్ అకౌంట్ అనేది కూడా జీరో అని ఉండదు కదా. సో ఏదో ఒక ఉండాలి, వాల్యూ ఉండాలి, ప్లస్ అది డూప్లికేట్ కాకుండా ఉండాలి. డూప్లికేట్ అయిందంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కానీ రోల్ నెంబర్స్ కానీ డూప్లికేట్ అయితే మనం వాటిని ఐడెంటిఫై చేయలేము కదా, కాన్సిక్వెన్స్ వస్తాయి. సో వాటి వల్ల ఏంటంటే ప్రైమరీకి అనేది ఒక డిఫైన్ చేస్తాం ఆ ఫీల్డ్కి. సో వీటి గురించి టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఏమిటి, ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ టేబుల్ అనేది చూసాము, తర్వాత వాట్ ఈజ్ డొమైన్ అనేది చూసాము, వాటి డేటా డొమైన్ గురించి. నెక్స్ట్ వాట్ ఈజ్ డేటా ఎలిమెంట్ అనేది చూసాము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ డెలివరీ క్లాస్ అనేది చూసాము. నెక్స్ట్ ఓకే, వాట్ ఈజ్ డేటా క్లాస్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా ఏంటి, డేటా క్లాస్ ఏంటి, ఇవన్నీ మీరు నోట్స్ తీసుకుంటే మీకు ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా డేటా డిక్షనరీస్ మీద ఈ క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాను అనమాట. వాట్ ఈజ్ డొమైన్, వాట్ ఈజ్ సైజ్ కేటగిరీ, వాట్ ఈజ్ ప్రైమరీ కీ అండ్ వాట్ ఈజ్ డేటా ఎలిమెంట్, ఇవన్నీ కంపల్సరీగా అడుగుతారు క్వశ్చన్. అందుకే మీకు ముందే ఇవి చేసి దీని తర్వాత టేబుల్ క్రియేట్ చేసి చెప్తున్నాను. ఇవి చూసిన తర్వాత మీకు టేబుల్ క్రియేట్ చేస్తుంటే ఏంటంటే ఇది ఆప్షన్స్ అనేవి ఏంటి అనేది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇవి ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. సో టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫ్రెష్గా లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాము అంటే అది జెడ్ కానీ వై కానీ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ టేబుల్స్కి A to X ఉంటాయని చెప్పాను కదా. A to X అనేవి ఉంటాయి. మనం ఏమైనా కొత్తగా క్రియేట్ చేయాలి అంటే అది వై జెడ్. సో వైతో కానీ జెడ్తో కానీ స్టార్ట్ చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, జెడ్తో స్టార్ట్ చేద్దాం. సో జెడ్ అని ఒకటి తీసుకుందాం. ఏం తీసుకుందాము, ఇప్పుడు ఇక్కడ జెడ్ స్టూడెంట్ ఉంది. టైం బీయింగ్ ఇది ఒకసారి చూద్దాం మనం. సో దీంట్లో ఏం చేసామంటే జెడ్ స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేమ్. సో డేటా ఎలిమెంట్లో జెడ్ స్టూడెంట్ నెంబరు, జెడ్ స్టూడెంట్ నేము. ఇది డేటా టైప్లో నమ్సీ క్యార్.
లెంత్ మెన్షన్ చేసాం. షార్ట్ డిస్క్రిప్షన్లో స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి దీనికి ఏంది ఈ ఫీల్డ్ నేమ్కి డిస్క్రిప్షన్ అనమాట, ఇది ఏందని చెప్పేసి. ఇప్పుడు దీన్ని కనుక మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇది ఆల్రెడీ ఒక 2 ఫీల్డ్స్ తీసుకొని నేను క్రియేట్ చేస్తాను. ఈ ఎంఏఎన్డిటి అనేది మ్యాండేటరీ అనమాట. ప్రతిదానికి మీరు ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఈ ఎంఏఎన్డిటి అనేది క్రియేట్ చేయాలి కంపల్సరీగా. ఇది క్లయింట్, ఇది ఎందుకు క్రియేట్ చేయాలి, దీనికి అవసరం ఏందని చెప్పేసి మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు చేస్తే కన్ఫ్యూజ్ అవుతారంతా. ఫస్ట్ మీరైతే ఇది ఒకసారి క్రియేట్ చేసుకోండి. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎంఏఎన్డిటి క్లయింట్ అని చెప్పేసి ఇవి డేటా టైప్స్ ఇలాంటివి తీసుకొని క్రియేట్ చేయండి. తర్వాత ఇవి స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము, ఇంకా మీకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోండి. సో ఇదైతే ఎంఏఎన్డిటి అనేది ఫస్ట్ ఫీల్డ్ ఉండాలి, అది మ్యాండేటరీ ఫీల్డ్. అందుకే ఇది ఎంఏఎన్డిటి అన్నాము. అది మీకు ఎందుకు యూజ్ చేస్తామో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ జెడ్ స్టూడెంట్ నెంబరు, జెడ్ స్టూడెంట్ నేమ్, వీటి గురించి ఒకసారి చూద్దాం. ఒకసారి డబుల్ క్లిక్ చేసామంటే దీని లోపలికి వెళ్ళిపోయింది. ఈ డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇది ఏంది, డేటా ఎలిమెంట్. జెడ్ స్టూడెంట్ నెంబర్ అనేది డేటా ఎలిమెంట్. షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ. దీని డేటా టైప్, ఈ డేటా టైప్ ఏంది, నమ్సీ. డేటా టైప్ నమ్సీ ఉంది. ఇక్కడ డొమైన్ జెడ్ స్టూడెంట్ నెంబర్. దీన్ని మళ్ళీ ఈ డొమైన్ డబుల్ క్లిక్ చేసామంటే లోపలికి వెళ్తాయి. డేటా టైపు ఇవన్నీ ఇలా క్రియేట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీకు ఆల్రెడీ ముందు ఉన్నదాన్ని చూపిస్తున్నాను. మీకు ఏంటంటే నేను క్రియేట్ చేస్తాను ఇప్పుడు, ఒకసారి చూడండి మీరు ఎలా ఉండేది అని చెప్పేసి. మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారు ముందే చూసినట్టయితే. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం జెడ్ స్టూడెంట్ ఉంది కదా, మనం ఏం చేద్దాం, జెడ్ ఎంప్లాయీ క్రియేట్ చేద్దాం. జెడ్ఈఎంపీ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో జెడ్ఈఎంపీ అని కొట్టాను. జెడ్ఈఎంపీ1 చేద్దాం. నెక్స్ట్ టైం చేసుకుంటే తర్వాత తీసుకోవచ్చు. జెడ్ఈఎంపీ1 టేబుల్ క్రియేట్. సో ఇది క్రియేట్ చేసినప్పుడు సో ఫస్ట్ ఏం అడిగిద్దంటే జస్ట్ క్రియేట్ అని కొట్టంగానే ఇక్కడ ఫస్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అడిగిద్ది. ఇది కంపల్సరీ ఇవ్వాలి. షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్, జెడ్డిఎంపీ అన్నారు, దానికి షార్ట్ డిస్క్రిప్షన్, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏంది. సో మనకు కాకపోయినా మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. వేరే వాళ్ళు ఎవరైనా చూడాలనుకో వాళ్ళకి షార్ట్ డిస్క్రిప్షన్ చూడంగానే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. సో ఇదేంది, ఎంప్లాయీ టేబుల్ అని చెప్పిద్దాం. ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఎంప్లాయీ టేబుల్ అని ఇద్దాము. తర్వాత ఏంది, ఇక్కడ డెలివరీ క్లాస్. సో ఇందా మీకు చెప్పాను డెలివరీ క్లాస్, దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. డెలివరీ క్లాస్ అవుతుంది. ఈ పక్కన అది హెల్ప్ బటన్. ఒకసారి మీకు ఇది కొట్టారంటే దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ డెలివరీ క్లాస్లో ఏమేమి ఉన్నాయి మనకి ఒకసారి చూడండి. సో ఏ అంటే ఏంది, అప్లికేషన్ టేబుల్, మాస్టర్ ట్రాన్సాక్షన్ డేటా. సి కస్టమైజింగ్ టేబుల్, మెయింటెనెన్స్ ఓన్లీ బై కస్టమర్, నాట్ ఎస్ఏపి. ఎల్ అంటే టేబుల్ ఫర్ స్టోరింగ్ టెంపరీ డేటా, డెలివరీ ఎంటీ. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కువగా మనం యూజ్ చేసేది ఫస్ట్ ఏ అనేది. వీటి గురించి ఫ్యూచర్లో మనం ఎప్పుడు యూజ్ చేస్తాం ఏందని చెప్పేసి మళ్ళీ మీకు చెప్తాను, అది మనం చూడవచ్చు తర్వాత. ఇప్పుడు ఏం చేస్తామంటే అప్లికేషన్ టేబుల్లో మాస్ ట్రాన్సాక్షన్ డేటా. ఇప్పుడు డెలివరీ క్లాస్ ఇక్కడ ఏమైంది, ఇది డెలివరీ క్లాస్ కదా మనకు ఇస్తుంది. ఇందా మీకు చెప్పాను డెలివరీ క్లాస్ అంటే ఏంది అని. అందుకే మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది డెలివరీ క్లాస్ అంటే. ఇక్కడ ఏముంది, డెలివరీ క్లాస్ అంటే వాట్ ఈస్ డెలివరీ క్లాస్ అంటే ఇట్ డిఫైన్స్ విచ్ టైప్ ఆఫ్ టేబుల్ ఇట్ ఈస్ అండ్ విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఇట్. సో అప్లికేషన్ టేబుల్, మాస్టర్ ట్రాన్సాక్షన్ డేటా, కస్టమర్ డేటా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ విచ్ టైప్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే డెలివరీ క్లాస్లో అప్లికేషన్ టేబుల్, మాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్ డేటా. సో ఇది విచ్ టైప్ ఆఫ్ డేటా అనేది అప్లికేషన్ టేబుల్ అనేది అప్లికేషన్ టేబుల్. ఇది ఏం డేటా, మాస్టర్ ట్రాన్సాక్షన్ డేటా. మాస్టర్ ట్రాన్సాక్షన్ డేటా అనేది మనం చూద్దాం ఏందా డేటా అనేది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు అక్కడ ఏంది, ఏ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ డేటా బ్రౌజర్ టేబుల్ వ్యూ మెయింటెనెన్స్లో దీన్ని ఏం చేస్తామంటే డిస్ప్లే మెయింటెనెన్స్ ఎల్లోడ్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది టేబుల్ వ్యూ మెయింటెనెన్స్. ఇది ఏంటంటే దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. డిస్ప్లే మెయింటెనెన్స్ ఎల్లోడ్ విత్ రెస్ట్రిక్షన్స్, డిస్ప్లే మెయింటెనెన్స్ ఎల్లోడ్, డిస్ప్లే మెయింటెనెన్స్ నాట్ ఎల్లోడ్. డిస్ప్లే ఆర్ మెయింటెనెన్స్ ఎల్లోడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది దేనికంటే డిస్ప్లే మెయింటెనెన్స్ ఎల్లోడ్ అని సెలెక్ట్ చేసుకుంటేనే మనం డిస్ప్లే చేయగలము. లేకపోతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం కంపల్సరీగా, లేకపోతే మనం చేయలేము అనమాట. మన డిస్ప్లే కానీ ఇవి చేయలేము. సో ఈ ఆప్షన్ మీరు చూడండి, డిస్ప్లే మెయింటెనెన్స్ ఎల్లోడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఒకటి అయిపోయింది.
ఇది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, మన ఎంప్లాయీ టేబుల్ ఇదేముంది ఇప్పుడు ఇక్కడ న్యూ అని ఉంది కదా. తర్వాత ఇది యాక్చువల్గా మనం క్రియేట్ చేసిన తర్వాత ఇది యాక్టివ్లోకి రావాలి. సో అది యాక్టివ్లోకి తీసుకొద్దాము. తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఆప్షన్స్ చూద్దాం మనం. నెక్స్ట్ ఏమైంది, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫీల్డ్స్ మనం టేబుల్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నా ఈ టేబుల్కి ఫీల్డ్స్ ఇక్కడ ఇవ్వాలి మనం. టేబుల్ ఈ ఫీల్డ్ నేమ్ ఏంది, డేటా ఎలిమెంట్ నేమ్ ఏంది, డేటా టైప్ ఏంది, లెంత్ ఏంది, ఇవన్నీ ఎట్లా ఇస్తాం చూద్దాం. ఇప్పుడు ఫీల్డ్ ఏం చేసాం ఇందాక ఎంఏఎన్డిటి అనేది మ్యాండేటరీ. ఇది ఎంఏఎన్డిటి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఎంఏఎన్డిటి అనేది అది ఎందుకు ఇస్తామో ఏందని చెప్పేసి. ఇది కీ, ఇవి రెండు సెలెక్ట్ చేసుకోవాలి ఎంఏఎన్డిటికి. సో ఇక్కడికి వచ్చి కొట్టంగానే మనం ఎంటర్ కొట్టంగానే ఆటోమేటిక్గా తీసుకుంది డేటా టైపు లెంత్ ఇవి. ఇక్కడికి వచ్చి నేను ఎంఏఎన్డిటీలో పెట్టి ఎంటర్ కొట్టాను. అప్పుడు ఏం చేస్తుంది, క్లయింట్ డేటా టైపు లెంత్ డెసిమల్ క్లయింట్ ఇవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంది. సో వేటికి తీసుకోదు ఇట్లా. ఇది ఎంఏఎన్డిటీ డిఫాల్ట్ పెద్దానికి ఇవ్వాలి కాబట్టి తీసుకుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈఎంపీ 1 టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. ఈఎంపీ 1 టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫీల్డ్ నేమ్ ఇస్తున్నాం. ఫీల్డ్ నేమ్ ఏమి ఇద్దాము, ఈఎంపీ నంబర్ ఇద్దాం. ఈఎంపీ నంబర్. సో ఫస్ట్ మనం ఈఎంపీ నంబర్ అనేది ఎంప్లాయీ నెంబర్ అనేది ఏం చేస్తాం, ప్రైమరీ కీగా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ప్రైమరీ కీ మన కీ కాబట్టి ఇది కీ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇనీషియల్ వాల్యూస్ కీ ఎంపీ నెంబర్ ప్రైమరీ కీగా తీసుకుని ఒకటి. ఇది ప్రైమరీ కీ కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రైమరీ కీ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను యూనిక్ అండ్ నాట్ నల్ అని చెప్పి. సో దీన్ని ప్రైమరీ కీగా యూజ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఈ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డేటా ఎలిమెంట్. ఇప్పుడు డేటా ఎలిమెంట్ అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ డేటా ఎలిమెంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. డేటా ఎలిమెంట్ అంటే ఏంది, వాట్ ఈస్ డేటా ఎలిమెంట్. డేటా ఎలిమెంట్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ స్పెసిఫైడ్ సెమాంటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ ఫీల్డ్. ఈ ఫీల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది మనకి. దీన్ని మనం ZEMPNO ఈఎంపీ నెంబర్ని తీసుకొని దీన్ని డబుల్ క్లిక్ చేద్దాం. ఈఎంపీ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇది సేవ్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ అనేది కదా. ఇప్పుడు ఎస్ కొట్టిన తర్వాత ఇది ప్యాకేజ్ ఇవన్నీ తర్వాత చెప్తాం. మీరు టైమింగ్ ఏం చేస్తారంటే లోకల్ ఆబ్జెక్ట్ని కొట్టండి. సో మళ్ళీ ఎస్ క్రియేట్ ఇప్పుడు అడిగిద్ది డేటా ఎలిమెంట్ ZMP ఇస్ నాట్ అవైలబుల్, క్రియేట్ ద డేటా ఎలిమెంట్. ఎప్పుడైనా మనం చేసేటప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకునేది అనమాట. మీరు చేసేది ఇది నాట్ అవైలబిలిటీ లేదు, సో మీరు క్రియేట్ ద డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా అని అడిగిద్ది. ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఎస్ కొట్టండి. ఎస్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంది, మన డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఈ డేటా ఎలిమెంట్కి మళ్ళీ ఇది ఏమడిగిద్ది, షార్ట్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ కూడా ఎంప్లాయీ నెంబర్. ప్రతిదానికి మనకి ఏంటంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఉండాలన్నమాట. షార్ట్ డిస్క్రిప్షన్ ఎందుకు అడిగిద్దంటే మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు, వేరే వాళ్ళు చూసి తెలుసుకోవాలంటే షార్ట్ డిస్క్రిప్షన్ కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ ఇది చేసాము. ఇక్కడ మనం ఎలిమెంటరీ టైప్ డొమైన్, ఇక్కడ డొమైన్ అనేది ఇస్తున్నాం. మనం ఇందాక చెప్పాను మీకు డొమైన్ అంటే ఏంటి. ఇట్ ఈస్ డొమైన్. డొమైన్ ఇస్ ఇన్ ఆబ్జెక్ట్ which specify technical information of a field in a table. ఎగ్జాంపుల్ డేటా టైపు లెంత్ వాల్యూ రేంజ్. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం ఆ డేటా టైపు వాల్యూ ఇక్కడ ఉన్నాయి కదా, డేటా టైపు లెంగ్త్, డేటా టైపు డెసిమల్ ప్లేసెస్ ఇవన్నీ దీంట్లో ఇస్తాం అనమాట. ఈ డొమైన్ అనేది ZEMPNO అని తీసుకున్నాము. దీన్ని నెక్స్ట్ డబుల్ క్లిక్ చేస్తే కొడితే లోకల్ ఆబ్జెక్ట్ని కొట్టిన తర్వాత ఇది డేటా టైపు నమ్సీ. ఇది ఏంటంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి క్రియేట్ చేశాను నమ్సీ అని చెప్పేసి, వేరేది ఉంది ఆ ఎంప్లాయీ నెంబర్ అని చెప్పేసి, అందువల్ల ఇది తీసుకుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇంకోటి తీసుకుందాం. ఎంప్లాయీ నెంబర్ ZEMPNO కాకుండా NUM అని తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఆప్షన్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో డిఫరెంట్ అది ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మనకి డిస్ప్లే అయింది, లేకపోతే ఇక్కడ మనకి ఏం ఉండదు అనమాట. ఇప్పుడు ఇట్లా ఉండదు ఇనీషియల్గా. సో ఇనీషియల్గా ఇట్లా ఉంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసాం. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో వాటిని మనం ఇక్కడ ఇది పక్కన ఉన్న బటన్ హెల్ప్ బటన్ ఇది క్లిక్ చేసామంటే సో ఏమేమి ఇవ్వాలా ఏమేమి అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంటాయి. సో దీంట్లో ఉంది మనకి ఇంటీజరు, ఇంట్రీ 2, ఇంట్రీ 4, లాంగ్, క్యారెక్టర్, నమ్సీ, ఇవన్నీ క్వాంటిటీ ఇవన్నీ ఉంటాయి. ఒక్కో దాని గురించి మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో వీటిలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. నమ్సీ అని తీసుకున్న క్యారెక్టర్ స్ట్రింగ్ విత్ ఓన్లీ డిజిట్స్.
సో ఇది కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇక్కడ నమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఎంటర్. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకేంది ఒక 5 తీసుకుందాం మనం. 5 తీసుకున్నాం. ఓకే. సో దీంట్లో ఈ ప్రాపర్టీస్ అవన్నీ ఈ వాల్యూ రేంజ్ అంటే తర్వాత చెప్తాను మీకు. సో ఇవి మనకి అందరి డొమైన్ని డిఫైన్ చేసేటప్పుడు దీంట్లో డేటా టైపు క్యారెక్టర్ అని డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది చూడండి, డొమైన్ అనేది ఇక్కడ ఇన్యాక్టివ్లో కనపడుతుంది. యాక్టివ్ ఇది ఏంటంటే ఇందాక న్యూలో ఉంది, తర్వాత ఇన్యాక్టివ్లో ఉంది. ఇది రివైజ్ చేసాం మనం. ఇది యాక్టివ్లోకి రావాలి. ఏదైనా మనం ఇక్కడ చూసినప్పుడు ఇది యాక్టివ్ అని ఉండాలా. యాక్టివ్ అని ఉండాలి అంటే మనం యాక్టివ్ చేయాలంట. ఫస్ట్ సేవ్ చేయాలా. నెక్స్ట్ ఇది మనం సేవ్డ్ అని వచ్చింది. సేవ్ చేసిన తర్వాత దీన్ని యాక్టివేట్ చూడండి, ఈ బటన్ అనేది యాక్టివేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే తర్వాత అడిగింది మనల్ని ఇక్కడ ఇది డొమైను జెడ్ఈఎంపీ నెంబరు. ఇది డొమైను జెడ్ఈఎంపీ నెంబరు. ఇక్కడికి వెళ్ళింది కర్సర్ అనేది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేసామంటే కంటిన్యూ. ప్లీజ్ ఓకే కంటిన్యూ. నో partially active. So guys, MP number, ZMP number, MP number partially active. ఇదేం చేద్దామంటే ఒకసారి ఓకే ఎస్ ఎస్ డేటా టైప్ నమ్స్. ఓకే అదర్ క్యారెక్టర్స్ ఒక 8 తీసుకుందాం. ఎంటర్. సేవ్. యాక్టివ్. కంటిన్యూ. ఇప్పుడు యాక్టివ్ అయిందనమాట. యాక్చువల్గా ఇందాక ఏంటంటే డిఎంపీ నమ్ అనేది కూడా ఆల్రెడీ ఉంది ప్రీడిఫైన్ కదా. సో అట్లా మనకి పార్షియల్ యాక్టివ్ ఇట్లా తీసుకుంది. సో దీన్ని ఏంటంటే నార్మల్గా యాక్టివ్ అయింది. ఇప్పుడు ఇందాక ఇన్యాక్టివ్లో ఉంది, ఇప్పుడు యాక్టివ్ అయింది అనమాట. ఇది యాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్తాం. సేవ్ చేసుకొని ఆల్రెడీ సేవ్ అయింది కాబట్టి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ డేటా టైప్ ఫీల్డ్ లేబుల్ అని ఉంటుంది. ఈ ఫీల్డ్ లేబుల్ తీసుకొని ఫీల్డ్ లేబుల్ ఏంది ఎంపీ నెంబర్ అని ఒకటి తీసుకోవాలి. ఇదేంటి షార్ట్, మీడియము, లాంగ్, హెడ్డింగ్ ఇట్లా మనకి ఏది కావాలంటే అది. టైమింగ్ ఏం చేస్తాను, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను అన్నిటికీ. ఎంప్లాయీ నెంబర్ అని చెప్పేసి అట్లా ఇక్కడ చేయకపోయినా ఒకదాన్ని తీసుకున్నా కూడా ఆటోమేటిక్ తీసుకునేది. దీన్ని కూడా న్యూ ఉంది కదా, మళ్ళీ దీన్ని కూడా యాక్టివ్ చేసుకోవాలి. ఇది యాక్టివ్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తాం. బ్యాక్ వెళ్ళినప్పుడు ఏమైంది మనకి ఇప్పుడు చూడండి, మనం అక్కడ ఏదైతే డేటా టైప్ తీసుకుందామో ఇక్కడ నమ్సీ వచ్చింది. ఈ లెంత్ మనం అక్కడ 18 లెంత్ తీసుకున్నది వచ్చింది. ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఎంప్లాయీ నెంబర్ వచ్చింది. సో ఇది ఎంప్లాయీ నెంబర్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంప్లాయీ నేమ్ అని తీసుకుందాం. ఎంప్లాయీ ఎంపీ NAME నేమ్ 1 అని నేమ్ 1 అని తీసుకోవచ్చు, నేమ్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు కీ ఏం కాదు, ఇది ప్రైమరీ కీ కాబట్టి దీన్ని ఇక్కడ ఈ మెన్షన్ చేసాము. ఇది కీ ఏం కాదు కాబట్టి ZEMP నేమ్ తీసుకొని మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంపీ నేమ్, ఎంప్లాయీ నేమ్, ఓకే డొమైన్ ఎంపీ నేమ్, ఓకే మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేసి దాంట్లో లోకల్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ నేమ్
ఓకే. ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీడిఫైన్డ్‌గా ఎంప్లాయీ నేమ్ అని ఒకటి తీసుకున్నా. దానికి క్యార్ 10 అని తీసుకున్నా. ఏదైనా మనం ఇంతకుముందు గనుక క్రియేట్ చేసిన నేమ్‌లో మళ్ళీ క్రియేట్ చేస్తే అది ఆల్రెడీ మనకి చూడండి యాక్టివేట్ చేయకపోయినా కూడా ఇది యాక్టివ్‌లో ఉంది. అంటే ఏందంటే వేరే టేబుల్‌లో ఏమన్నా ఎప్పుడైనా క్రియేట్ చేసాము అంటే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ తీసుకునిద్ది. ఇది మన డేటా టైపు సేమ్ నేమ్ తోటి ఎంప్లాయీ నేమ్ ఈ జెడిఎంపీ నేమ్ అనేది సేమ్ నేమ్ ఇంతకుముందు వేరే దాంట్లో యూజ్ చేశాను నేను. అందుకని ఆటోమేటిక్గా ఈ డేటా టైపు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవి ఆటోమేటిక్గా తీసుకునిద్ది. సో అవి తీసుకున్న పర్లేదు మనకి ఏంటంటే మనం కొత్త ఇందాకోసారి మీరు చూసారు కదా ఎలా న్యూగా క్రియేట్ చేయాలో. ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్ క్రియేట్ చేస్తూ చూస్తున్నారు ఆల్రెడీ యాక్టివ్లో కూడా ఉంది. కాబట్టి మనం దీంట్లో బ్యాక్ వెళ్ళి ఫీల్డ్ లేబుల్ చూడండి. ఫీల్డ్ లేబుల్ అక్కడ ఫీల్డ్ లేబుల్ ఇవ్వలేదు. మనం ఇప్పుడు ఏంటంటే ఫీల్డ్ లేబుల్ ఇవ్వాలి అక్కడ. ఫీల్డ్ లేబుల్ ఏంటంటే ఎంప్లాయీ నేమ్ ఎంపీ నేమ్ ఇది సరిపోయింది. ఎంపీ నేమ్ మొత్తం ఫిల్ చేయకపోయినా ఒకటినే సరిపోతుంది అనమాట. సో ఇది న్యూ ఉంది. దీన్ని ఏం చేయాలంటే సేవ్ చేసి యాక్టివ్ చేద్దాం. యాక్టివ్ యాక్టివ్ అయింది. ఇది యాక్టివ్లోకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం యాక్టివ్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఏముంది అన్నీ యాక్టివ్ చేసాం కానీ ఇక్కడ ఏంది న్యూ అనే ఉంది. ఇది ఇంకా న్యూ అనే ఉంది. సో ఇది కూడా యాక్టివ్ అనలే యాక్టివ్లోకి రావాలి. దీన్ని సేవ్ చేసి యాక్టివ్ చేయాలి. సో ఇది కూడా కంటిన్యూ బటన్. సో మెయింటైన్ సేవ్ అండ్ టెక్నికల్ సెట్టింగ్స్. సో మనం యాక్టివేట్ చేసే ముందు దీనికి మెయింటైన్ అండ్ సేవ్ ద టెక్నికల్ సెట్టింగ్స్ ఫర్ ZDMP1 ఒక ZDMP1 అనేది క్రియేట్ చేస్తున్నారు కదా దీనికి టెక్నికల్ సెట్టింగ్స్ మెయింటైన్ చేయండి మీరు అని అడిగిద్ది ఇక్కడ. ఆ టెక్నికల్ సెట్టింగ్స్ చేయకుండా మనం యాక్టివ్ చేయలేము దాన్ని. అది ఎందుకు చూద్దాం ఇప్పుడు. సో మీకు ఇందాక ఇక్కడ నేను చేసినప్పుడు చెప్పాను కదా దీంట్లో ఏం చెప్పాను డేటా క్లాస్ అంటే చెప్పాను. సో ఈ డేటా క్లాస్ సో వాట్ ఈస్ డేటా క్లాస్ వాట్ ఈస్ సైజ్ కేటగిరీ అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో ఆ టెక్నికల్ సెట్టింగ్స్ అంటే అవే అనమాట. ఓకే టెక్నికల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది మీకు ఈ టేబుల్లో ఇది ఇంకా న్యూలో ఉంది ఇది యాక్టివ్ కాలేదు ఎందుకు యాక్టివ్ కాలేదంటే ఇక్కడ మనం టెక్నికల్ సెట్టింగ్స్ ఇవ్వాలి దీనికి. టెక్నికల్ సెట్టింగ్ క్లిక్ చేసినప్పుడు మీకు డేటా క్లాస్ వచ్చింది. సో డేటా క్లాస్ అంటే ఏంది టెక్నికల్ సెట్టింగ్స్ ఇవ్వకుండా తీసుకోదు ఎందుకంటే డేటా క్లాస్ అంటే ఏంది ఇక్కడ వాట్ ఈస్ డేటా క్లాస్ అంటే వాట్ ఈస్ డేటా క్లాస్ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ డేటా ఇట్ డిఫైన్స్ వేర్ ఇట్ నీడ్ టు బి ప్లేస్డ్ ఇన్ డేటాబేస్. మనం ఆ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కానీ అది ఎక్కడ స్టోర్ చేయాలి డేటాబేస్లో అని చెప్పేసి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందుకని ఏం చేసిందంటే అది ఇంకా అది మనల్ని అడుగుతుంది ఆ టెక్నికల్ సెట్టింగ్స్ చేయండి అప్పుడు అని మనల్ని అడిగింది అనమాట. అందుకే యాక్టివేట్ అవ్వలేదు. సో ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది యాక్టివేట్ అవుతుంది. సో ఇట్ డిఫైన్స్ వేర్ ఇట్ నీడ్ టు బి ప్లేస్ ఇన్ డేటాబేస్. మనం డేటాబేస్లో ఎక్కడ స్టోర్ అవ్వాలో చెప్పాలి కదా దానికి. చెప్పినప్పుడే అది తీసుకునేటప్పుడు వాటిలో ఉండే ఆప్షన్ ఇవి ఉంటాయి అనమాట. APL01 అంటే మాస్టర్ డేటా ట్రాన్స్పరెంట్ టేబుల్స్ ట్రాన్సాక్షన్ డేటా అనేది ఏదో ఒకటి మనం వీటిలో సెలెక్ట్ చేసుకుంటేనే అది మనం చేయగలం. సో ఇక్కడ డేటా క్లాస్ అంటే ఏమున్నాయి దీంట్లో ఉన్నాయి APL0 మాస్టర్ ట్రాన్స్పరెంట్ డేటా వీటిలో మనం ఉన్న ఆప్షన్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇది మాస్టర్ డేటా ట్రాన్స్పరెంట్ టేబుల్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత సో కింద ఉంటాయి బఫరింగ్ ఎల్లోడ్ బఫరింగ్ నాట్ ఎల్లోడ్ బఫరింగ్ స్విచ్ డౌన్ సింగిల్ రికార్డ్ బఫరింగ్ జనరిక్ బఫర్డ్ ఫుల్లీ బఫర్డ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది అనేది బఫరింగ్ నాట్ ఎల్లోడ్ అంటే మనం జస్ట్ బఫర్ చేయడానికి అనమాట. ఆ బఫర్ నాట్ ఎల్లోడ్ ఇక్కడ ఎల్లో చేయట్లేదు బఫరింగ్ ఎల్లోడ్ బట్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు బఫర్ చేయడానికి. ఆ బఫర్ ఏంటంటే ఫ్యూచర్లో చూద్దాం మనం ఇప్పుడు మీకు అంత కన్ఫ్యూజ్ అవుతారు వీటి గురించి చెప్తే. సో డేటా క్లాస్ అయిపోయింది. మస్ట్ ఇంకో ఆప్షన్ ఉంది సైజ్ కేటగిరీ అని ఉంది. సైజ్ కేటగిరీ అంటే మీకు ఏం చెప్పాను ఇక్కడ సైజ్ కేటగిరీ డిఫైన్స్ దట్ ఎక్స్పెక్టెడ్ స్పేస్ రిక్వైర్డ్ ఫర్ ద టేబుల్ ఇన్ ద డేటాబేస్. సో మనం ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఎంత సైజ్ అది ఆక్యుపై చేయాలి ఎంత స్పేస్ మనకు కావాలి అని చెప్పేసి ఇది తీసుకోవాలి. సో దాన్ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఇప్పుడు మనకి పెట్టినప్పుడు ఇక్కడ హెల్ప్ వచ్చింది ఇక్కడ చూడండి. సో మన సైజ్ కేటగిరీ నెంబర్ ఆఫ్ డేటా రికార్డ్స్ ఆఫ్ టేబుల్ ఎక్స్పెక్టెడ్. మనం ఏం చేస్తామంటే 0 to 14,000 14,000 to 58,000 58,000 to 20,000 ఇది రికార్డ్ నెంబర్ అనమాట. మనకేం కావాలా ఫస్ట్ స్టార్టింగ్ 0 to 14,000 ఉంది. మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎంటర్ చేస్తాం కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసి ఓకే చేద్దాం. అప్పుడైనా సైజ్ కేటగిరీ సెలెక్ట్ అవుతుంది అనమాట. సో సైజ్ కేటగిరీ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ మనం 0 పెట్టాం. ఇది ఏంటంటే ఎక్కడ స్టోర్ అవ్వాలి ఇదేమో సైజ్ కేటగిరీ ఎన్ని రికార్డ్ స్టోర్ అవ్వాలి అనేది మనం టెక్నికల్ సెట్టింగ్స్లో ఇస్తాం అన్నమాట. సో ఇది ఇచ్చిన తర్వాత ఇది సేవ్ చేయండి. సేవ్
ఓకే, సేవ్ అయింది. సో ఇక్కడ వచ్చింది మాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ టేబుల్స్ డేటా రికార్డ్స్ ఎక్స్పెక్టెడ్ 0 to 14,000. ఇక్కడ సేవ్ అయిపోయింది. సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దాం, యాక్టివేట్ చేద్దాం. ఇందాక యాక్టివేట్ చేసినప్పుడు టెక్నికల్ సెట్టింగ్స్ ఇన్ఫర్మేషన్ అడిగింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇది టేబుల్ ZDMP1 కంటిన్యూ. సో ఇది వార్నింగ్స్ వస్తున్నాయి డ్యూరింగ్ యాక్టివేషన్. వార్నింగ్స్ వస్తే మనం ఇగ్నోర్ చేయొచ్చు, లేదు మన ఎర్రర్స్ వచ్చినాయంటే మనం దాన్ని రెక్టిఫై చేయాలి. వార్నింగ్ అయినా మీకు వార్నింగ్స్ ఏం వచ్చినా చూద్దాం ఒకసారి. ఎన్హాన్స్మెంట్ కేటగిరీ ఫర్ ద టేబుల్ మిస్సింగ్, ఎన్హాన్స్మెంట్ కేటగిరీ ఫర్ ద ఇంక్లూడర్ సపరేట్ మిస్సింగ్. సో ఈ ఎన్హాన్స్మెంట్ కేటగిరీ అనేది ఏందో మీకు తర్వాత చెప్తాను. సో ఇది వార్నింగ్స్ మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో ఈ వార్నింగ్స్ కూడా లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, దీంట్లోకి వెళ్ళి ఎన్హాన్స్మెంట్ కేటగిరీ అని ఉంటుంది. ఇక్కడ మీకు ట్రస్ట్లో ఎన్హాన్స్మెంట్ కేటగిరీ నాట్ క్లాసిఫైడ్ సెలెక్ట్ ఎన్హాన్స్మెంట్ కెన్ బి ఎన్హాన్స్డ్ డీప్. సో ఇప్పుడు యాక్టివేట్ చేశారంటే మీకు అది కూడా రాదనమాట. సో డైరెక్ట్గా యాక్టివేట్ అయిపోయింది. చూడండి యాక్టివ్ అని వచ్చింది. సో ఆ వార్నింగ్స్ మీరు అది ఎన్హాన్స్మెంట్ కేటగిరీ నుంచి మీకు నెక్స్ట్ తర్వాత చెప్తాను. ఎన్హాన్స్మెంట్ కేటగిరీ అంటే ఏంది, వాటి ఇది ఏంటి. సో టైం బీయింగ్ ఏంటంటే మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓన్లీ ఎర్రర్స్ వస్తేనే మీరు దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. వార్నింగ్స్ వస్తే ఇగ్నోర్ చేయొచ్చు. ఆ వార్నింగ్స్ కూడా క్లియర్ కావాలి అంటే దానికోసం తీసుకున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే మనకి టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇది యాక్టివ్లో ఉంది. ఇది ఒక నేను జస్ట్ 2 ఫీల్డ్స్ తీసుకొని క్రియేట్ చేస్తాను అన్నమాట టేబుల్. సో ఒక టేబుల్ అయితే క్రియేట్ అయ్యింది. ఒకసారి మనం ఈ టేబుల్ని డిస్ప్లే చేద్దాం, టేబుల్ ఎలా అయిందని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ క్రియేట్ చేసాము. దీంట్లో డెలివరీ అండ్ మెయింటెనెన్స్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చాము అప్లికేషన్ మాస్టర్ డేటా డిస్ప్లే మెయింటెనెన్స్ వెళ్ళాడని. ఈ 2 ఫీల్డ్స్ ప్రజెంట్ చూద్దాం. ఇవన్నీ ఇదేంటంటే డిఫాల్ట్గా తీసుకునేది. ఇది ఈ 2 ఫీల్డ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్స్ ఏంటి ఏంది అవన్నీ యూజ్ చేసినప్పుడు. ప్రస్తుతానికి అయితే మీరు ఈ ఫీల్డ్స్ ఒకటి చూడండి, ఫీల్డ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ ఇది క్రియేట్ చేశాం కదా, తర్వాత ఇట్లా తీసుకెళ్ళి టేబుల్ కంటెంట్స్ ఉంది కదా, ఇక్కడ డిస్ప్లే కొడితే కనుక మన టేబుల్ మీది మనం చేసినది ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము అనేది ఇక్కడ మన ఫీల్డ్స్ వస్తాయి. ఇక్కడికి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ అనే బటన్ ఉండేది ఇక్కడ. సో F8 కానీ ఎగ్జిక్యూట్ అని కొడితే నో టేబుల్ ఎంట్రీస్ ఫౌండ్ ఫర్ స్పెసిఫైడ్ కీ. సో మనం ఏంటంటే టేబుల్ ఎంట్రీస్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఇక్కడ మీకు ఎప్పుడైనా స్టేటస్ బార్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడ ఆపరేషన్ చేసినా స్టేటస్ బార్ ఒకసారి చెక్ చేయండి. స్టేటస్ బార్లో మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ కనపడుద్ది మీరు నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి. సో నో టేబుల్ ఎంట్రీస్ ఫౌండ్ ఫర్ స్పెసిఫైడ్ కీ అంటే మీరు ఇంకా ఏ టేబుల్ ఎంట్రీస్ చేయలేదు. సో మనం ఎంట్రీస్ చేయాలి. ఎంట్రీస్ చేయకుండా మీకు డేటా అనేది డిస్ప్లే అవ్వదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ వెళ్ళి ఉంది కదా యూటిలిటీస్కి వెళ్ళి యూటిలిటీస్ ఒకసారి ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. యూటిలిటీస్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో టేబుల్ కంటెంట్స్లో డిస్ప్లే అండ్ క్రియేట్ ఎంట్రీస్. సో ఇదేమో డిస్ప్లే చేయడానికి, ఇదేమో క్రియేట్ ఎంట్రీస్ చేయడానికి. మనం క్రియేట్ ఎంట్రీస్ చేస్తేనే కదా మనకి డిస్ప్లే ఏదేమైనా ఉంటే. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్రియేట్ ఎంట్రీస్ కొట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏమడుగుతుంది ఇక్కడ, మనం ఏమి ఇచ్చాము టేబుల్లో ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము. సో ఇది మ్యాండేట్ అనేది ఇక్కడ 810 అని తీసుకుంది. ఈ తర్వాత చూద్దాం దీని గురించి. ఎంప్లాయీ నెంబర్ ఇదేంటంటే కీస్ అనమాట. ఈ రెండు ప్రైమరీకి అనేది మన ఇక్కడ బ్లూ కలర్లో డిస్ప్లే అయింది. ఇది కీ ఏం కాదు కాబట్టి నార్మల్ బ్లాక్లో డిస్ప్లే అయింది. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ అనేది ఏం చేస్తాం, 1 2 3 అనేది ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాను. 8 క్యారెక్టర్స్ దాకా ఇచ్చాను కదా, మనం ఎన్ని ఇచ్చేసి 1 2 3 4 5 అనేది ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాను. ఎంప్లాయీ నేమ్ అనేది ఇచ్చాను, జాన్ అని ఇచ్చాను. సో 1 2 3 4 5 అనేది ఎంప్లాయీ నెంబరు, 1 2 3 జాన్ అనేది ఎంప్లాయీ నేమ్. ఇది ఇచ్చి నేను ఏం చేశాను, సేవ్. ఇప్పుడు ఏమైంది, డేటాబేస్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఒక డేటాబేస్ రికార్డ్ అనేది సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయింది. సో మళ్ళీ ఏం చేస్తాం, ఒక రికార్డు క్రియేట్ అయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, నేను ఇంకోటి ఇస్తున్నాను. 1 2 3 4 5 ఇచ్చాను. ఇప్పుడు 1 2 3 4 5 6 ఏం చేస్తాం, స్మిత్ అని ఇచ్చాం. 1 2 3 4 ఇందాక 1 2 3 4 5 అని ఇచ్చాం. 1 2 3 4 5 6 అని ఇచ్చాం. అక్కడ స్మిత్ అని ఇచ్చాం. మళ్ళీ దీన్ని సేవ్ చేద్దాం. సో డేటాబేస్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, అది కూడా క్రియేట్ అయింది. 5 6 7 ఇద్దాం ఇప్పుడు, ఎందుకంటే అవి యూనిక్గా ఉండాలన్నమాట. అవి సేమ్ ఉండకూడదు. అది ప్రైమరీకి కాబట్టి
ఉండకూడదు. ఈ నేమ్ అనేది సేమ్ ఉన్నా పర్లేదు, కానీ ఇవి డిఫరెంట్గా ఉండాలి కాబట్టి నేను ఇస్తున్నాను. ఇక్కడ మళ్ళీ 8 క్యారెక్టర్స్ వరకు ఎలో చేసింది. నేను ఇప్పుడేంది 7 వరకే ఇచ్చాను, 8 వరకు ఎలో చేస్తే ఇప్పుడేంది జాన్ స్మిత్, ఇప్పుడు ఏంది సచిన్ అని ఇచ్చాను. ఇప్పుడు సేవ్. సో డేటాబేస్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఇప్పుడు 3 రికార్డ్సే ఇచ్చాను నేను. ఇప్పుడు ఏం చేద్దాం, మనం బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు అవి రికార్డ్స్ సేవ్ అయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, యూటిలిటీస్, టేబుల్ కంటెంట్స్, డిస్ప్లేకి వెళ్ళి ఇప్పుడు వచ్చింది. ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ తిప్పినప్పుడు మనకి ఏమైంది, ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్. సో ఇక్కడ ఏంది, మన టోటల్ 8 క్యారెక్టర్స్ ఇచ్చాను కాబట్టి నేను ఈ ప్రిసీడింగ్ జీరోస్ తీసుకుంది. సో తర్వాత 1 2 3 4 5 అక్కడ మెయిన్ సైజు 8 తీసుకున్నాను. అవి 8లో ఏంటంటే 8 ఉన్నాయి కాబట్టి మనం 8 ఇస్తే 8 తీసుకునేది, లేకపోతే 8 ప్రిసీడింగ్ తీసుకొని జీరోస్ తీసుకొని అవి ఫిల్ చేస్తుంది. 8 ఎంప్లాయీ నెంబర్, ఇది ఏంటంటే ఎంప్లాయీ నేమ్ జాను, స్మిత్, సచిన్ ఇట్లా వచ్చినాయి అనమాట. సో ఈ విధంగా మనం టేబుల్ అనేది క్రియేట్ చేసాము. ఈ టేబుల్ ఇవన్నీ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ ఇవి రికార్డ్స్. ఇవి ఫీల్డ్స్ ఈజ్ నథింగ్ బట్ కాలమ్ నేమ్స్, ఇవి రికార్డ్స్. సో దీన్నే మీరు ఇది చూడండి, షార్ట్ అసెండింగ్, షార్ట్ డిసెండింగ్ ఇట్లా ఉంటాయి ఆప్షన్స్. మీకు కావాలంటే అసెండింగ్, ఇప్పుడు ఏంది ఏ ఆర్డర్లో ఉంది ఇది, ప్లేస్ కర్సర్ అండి, ఫీల్డ్ నేమ్ ఐడి, ఓకే ఏదో ఆర్డర్లోనే ఉన్నాయి. సో ఇదేంటంటే షార్ట్ డిసెండింగ్ అనమాట. ఇందాక అసెండింగ్లో ఉంది, ఇప్పుడు డిసెండింగ్ చేసాం. సో ఇవి ఆప్షన్స్ జస్ట్. ఇప్పుడు మళ్ళీ అసెండింగ్ కావాలంటే కొట్టామనుకోండి మళ్ళీ మామూలుగా వస్తాయి. అసెండింగ్ ఇవి ఆప్షన్స్, ఫ్యూ ఆప్షన్సే ఉంటాయి ఇక్కడ మీకు చేయడానికి. తర్వాత చూద్దాం ఇక్కడ టేబుల్ నేమ్ ZEMP1, డిస్ప్లే ఫీల్డ్స్ 3 ఫీల్డ్స్ 3 డిస్ప్లే చేస్తున్నాయి. ఫిక్స్డ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఈ 2 కాలం ఫిక్స్డ్, ఇవి డిఫాల్ట్ మనం తీసుకోవాలి కాబట్టి అది ఈ ఫిక్స్ కాలం 2. లిస్ట్ విడ్త్ 0 to 50. ఇవి ఒక టేబుల్ అయితే మనం క్రియేట్ చేసాం. సో ఎట్లయితే మామూలు ఆ ప్రీడిఫైన్ టేబుల్ చూసామో ఇది చూసాం కదా. సో ఇది ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా మనం టేబుల్. సో దీంట్లో సో ఒక్కోటి ఎక్స్ప్లోర్ చేద్దాం. బ్యాక్ వచ్చి ఏం చేసాం, ఫస్ట్ ఫీల్డ్ నేమ్ తీసుకున్నాము. ఫీల్డ్ నేమ్ తీసుకొని తర్వాత డేటా ఎలిమెంట్ తీసుకున్నాము. డేటా ఎలిమెంట్ నేమ్ ఇచ్చిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసాము. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఈ డేటా టైప్లోకి వెళ్ళి ఇక్కడ డొమైన్ తీసుకున్నాము. డొమైన్లోకి వెళ్ళి దీన్ని డబుల్ క్లిక్ చేసాము. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేటా టైప్ ఏంది అని చెప్పి ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత యాక్టివ్ చేసాము. ఇక్కడ యాక్టివ్ కంపల్సరీ, ఇది యాక్టివ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఫీల్డ్ లేబుల్ అనేది ఇచ్చాము. అట్లా ఒకటి క్రియేషన్ అయిపోయింది. మస్ట్లో ZEMP నెంబర్కి దీని సేమ్ డేటా టైపు డొమైన్లోకి వెళ్ళి ఆ డేటా టైప్ అవి ఇచ్చాము. ఇది యాక్టివ్ చేసాము. ఎప్పుడెప్పుడు సేవ్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా క్రియేట్ అయింది. ఇది ఆటోమేటిక్గా ఎంటర్ కొట్టగానే ఇక్కడ ఏంటంటే మనకు వస్తుంది అనమాట. ఇలా వచ్చింది. దీంట్లో తర్వాత టేబుల్ ఫీల్డ్స్ అనేవి ఆ ఫీల్డ్స్కి సంబంధించిన డేటా క్రియేట్ ఎంట్రీస్. ఆ క్రియేట్ ఎంట్రీస్ క్రియేట్ ఎలా చేసాము దాన్ని, ఓకే ఫ్రెండ్స్, యూటిలిటీస్కి వెళ్ళి టేబుల్ కంటెంట్స్కి వెళ్ళి యూటిలిటీస్ ఎట్లా క్రియేట్ ఎంట్రీస్ ఎట్లా క్రియేట్ చేయాలి చూడండి. యూటిలిటీస్కి వెళ్ళి టేబుల్ కంటెంట్స్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఎంట్రీస్కి వెళ్ళి చేసామన్నమాట. క్రియేట్ ఎంట్రీస్లో ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఇద్దాం. అట్లా చేసాము. సో డిస్ప్లేకి ఏం చేసాము, టేబుల్ కంటెంట్స్కి వెళ్ళి డిస్ప్లే కొడితే డిస్ప్లేకి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ బటన్ చూడండి ఒకసారి, ఎగ్జిక్యూట్ F8 అయినా కొట్టచ్చు, ఇక్కడికైనా కొట్టచ్చు. కొట్టంగానే ఇక్కడికి వెళ్ళింది. ఇది మన టేబుల్ డిస్ప్లే అయింది. సో ఇది ఈ విధంగా మనం టేబుల్ క్రియేట్ చేస్తాము. ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మీకు అన్నిటికీ ఈ నోట్ ప్యాడ్లో ఈ టేబుల్కి సంబంధించిన మొత్తం ఇచ్చామన్నమాట. సో వాట్ ఈజ్ టేబుల్ అంటే ఏంది? సో టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, మీన్స్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్. అంటే కాలమ్స్ అంటే ఫీల్డ్స్, రికార్డ్స్ అంటే డేటా రికార్డ్స్, రోస్. So what is domain? Domain is an object which specifies technical information of a field in a table.
అది డేటా టైపు లెంత్ అది చూసాము. వాట్ ఈస్ డేటా ఎలిమెంట్? డేటా ఎలిమెంట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ స్పెసిఫైడ్ సెమాంటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ ఫీల్డ్, అది కూడా చూసాము. ఫీల్డ్ లేబుల్, హెడ్డింగ్. డెలివరీ క్లాస్ అంటే ఏందో చూసాము. డెలివరీ క్లాస్ అంటే ఏంది? విచ్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ టేబుల్ అండ్ విచ్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఇట్, ఏ టేబుల్ స్టోర్ చేసుకునేది అని చెప్పేసి. వాట్ ఈస్ డేటా క్లాస్? ఇట్ నీడ్ టు బి ప్లేస్ ఇన్ డేటా బేస్, వేర్ ఇట్ నీడ్ టు బి ప్లేస్ ఇన్ డేటా బేస్, అది చూసాము. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. వాట్ ఈస్ సైజ్ కేటగిరీ, ఇది సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వాట్ ఈస్ ప్రైమరీ కీ, అది కూడా చూసాము. సో ఈ ఆప్షన్స్ అన్నీ, సో ఇవన్నీ ఆ టేబుల్కి సంబంధించిన ఎంట్రీ క్వశ్చన్స్ గైస్. ఇవే మీరు ఇవి తెలుసుకుని ఉంటే చాలు. ఎంట్రీ క్వశ్చన్లో సేమ్ ఇవే అడుగుతారు. ఒకసారి ఆ టేబుల్ మీరు ఒకసారి క్రియేట్ చేయండి. ఈ టేబుల్ కనుక మీరు క్రియేట్ చేసి ఎంట్రీస్ వస్తే కనుక మీకు వచ్చినట్టే. ఈ టెక్నికల్ సెట్టింగ్స్, డేటా క్లాస్ అంటే ఏంటి, సైజ్ కేటగిరీ అంటే ఏంటి, అన్నీ కవర్ అయినాయి మనకి. సో వీటిలో ఇవన్నీ కవర్ అయినాయి. ఇవి తర్వాత చూద్దాం. కరెన్సీ ఏంది, క్వాంటిటీ అంటే ఏంది అనేది. యాక్టివేట్ దీంట్లో బటన్స్లో కూడా యాక్టివేట్ చేయటం, సేవ్ చేయటం, బ్యాక్ వెళ్ళటము, ఇవన్నీ టెక్నికల్ సెట్టింగ్స్, ఇండెక్స్, ఇవన్నీ చూసాము. సో ఇది ఏంటంటే జస్ట్ టేబుల్ అనేది క్రియేట్ చేయటం. సో మనం ఇప్పుడు ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, మీరు ఒకసారి ఇది ఇన్స్టలేషన్ చేసుకుంటే కనుక టేబుల్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు టేబుల్ ఇట్లా నేను 2 ఫీల్డ్స్ తీసుకున్నాను. ఫర్ టైం బీయింగ్ మీకు క్లియర్గా అర్థం అయ్యాలి కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఒక 6-7 ఫీల్డ్స్ తీసుకోండి. అండ్ డేటా కూడా ఒక 10-15 రికార్డ్స్ తీసుకోండి. తీసుకొని వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్లో పెట్టండి. వాటిని బట్టి దానికి నేను క్లారిఫై చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇది ఫ్రెండ్స్ మనం టేబుల్ క్రియేట్ చేయడం అనేది. ఇట్లాగే మనం అన్నీ ఒక్కొక్కటి ఎలా ఉంటాయి ఏందని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే దాంట్లో ఉన్న ఈ నోట్ ప్యాడ్లో నేను దాంట్లో ఏం క్వశ్చన్స్ దాని మీద అడగవచ్చు, ఎంట్రీ క్వశ్చన్స్ అనేది కూడా నేను ప్రిపేర్ చేస్తాను. అవి మీరు చూడండి. సో ఈ విధంగా ఉండితే ఓకే. ఎవరన్నా మనకి ఇంకా ఈ నేర్చుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ చేస్తే కనుక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ టాపిక్ ఏందో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.